సూక్ష్మజీవులకు జెమ్స్ నిజమైన కళ్ళు ఉండవు. మనం జంతువులకు ఉండే కళ్ళ గురించి మాట్లాడుతున్నట్లుగా సూక్ష్మజీవులు చాలా చిన్నవి మరియు వాటి శరీర నిర్మాణం కాంతిని గ్రహించి దృష్టిని ఏర్పరచడానికి అనుకూలంగా ఉండదు. అయితే కొన్ని సూక్ష్మజీవులు కాంతి మరియు ఇతర పర్యావరణ సంకేతాలకు ప్రతిస్పందించే ప్రత్యేకమైన విధానాలను కలిగి ఉంటాయి. వాటి గ్రహణ సామర్థ్యాల గురించి 10 వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని బ్యాక్టీరియా కాంతిని గుర్తించగల ప్రత్యేక ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఈ ప్రోటీన్లు కాంతి యొక్క ఉనికికి ప్రతిస్పందిస్తాయి మరియు బ్యాక్టీరియా కదలికను ప్రభావితం చేయగలవు. ఉదాహరణకు, ఫోటోటాక్సిస్ అనే ప్రక్రియలో కొన్ని బ్యాక్టీరియా కాంతి వైపు లేదా కాంతి నుండి కదులుతాయి. ఇది వాటికి సరైన శక్తి వనరులను కనుగొనడానికి లేదా హానికరమైన కాంతిని నివారించడానికి సహాయపడుతుంది. ఈ ప్రోటీన్లను వాటి ప్రాథమిక కాంతి గ్రహణ వ్యవస్థలుగా భావించవచ్చు. కొన్ని శిలీంధ్రాలు కాంతి దిశను గుర్తించగలవు మరియు దాని ప్రకారం తమ పెరుగుదలను మలుచుకోగలవు. ఈ ఫోటోట్రోపిజం వాటికి సరైన ఉపరితలాలపై పెరగడానికి మరియు బీజాంశాలను వ్యాప్తి చేయడానికి సహాయపడుతుంది. కాంతి ఎక్కువగా ఉండే దిశగా తమ పెరుగుదలను మళ్లించడం ద్వారా అవి మరింత సమర్థవంతంగా అభివృద్ధి చెందుతాయి. ఇది వాటి మనుగడ మరియు పునరుత్పత్తికి ముఖ్యమైన అనుసరణ. కాంతిని గుర్తించే ఈ సామర్థ్యం వాటికి పర్యావరణంతో సమర్థవంతంగా సంకర్షించడానికి సహాయపడుతుంది. వైరస్లకు కాంతిని గుర్తించే ప్రత్యేక నిర్మాణాలు లేవు, కానీ అవి ఇతర కణాల ద్వారా చూస్తాయి. వైరస్లు ఇతర జీవుల కణాలలోకి ప్రవేశించి వాటి యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటాయి. ఆ కణాలు తమ పరిసరాలను గ్రహించే విధానం వైరస్ జీవిత చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, కొన్ని వైరస్లు కాంతి ద్వారా ప్రేరేపించబడే DNA మరమ్మతు యంత్రాంగాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా అవి పరోక్షంగా కాంతి యొక్క ఉనికిని గుర్తించగలవు. కొన్ని ప్రోటోజోవా కాంతికి సున్నితమైన ఐ స్పాట్లను కలిగి ఉంటాయి. ఈ ఐ స్పాట్లు నిజమైన కళ్ళు కానప్పటికీ అవి కాంతి తీవ్రత మరియు దిశను గుర్తించగలవు. ఐ స్పాట్లు పిగ్మెంట్ షీల్డ్ను కలిగి ఉంటాయి. ఇది కాంతిని ఒక నిర్దిష్ట దిశ నుండి మాత్రమే అనుమతిస్తుంది. ఇది ప్రోటోజోవాను కాంతి వైపు కదలడానికి అనుమతిస్తుంది. ఇది తరచుగా ఆహారం యొక్క సూచన. ఈ ప్రాథమిక కాంతి గ్రహణ వ్యవస్థ వాటి మనుగడకు సహాయపడుతుంది. కొన్ని సూక్ష్మజీవులు రసాయన సంకేతాలను గుర్తించగల ప్రత్యేక గ్రాహకాలను కలిగి ఉంటాయి. ఇది ఒక రకమైన రసాయన దృష్టి. ఈ గ్రాహకాలు వాటి పరిసరాలలో ఉండే వివిధ రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి. ఆహారం, విషపూరిత పదార్థాలు లేదా ఇతర సూక్ష్మజీవులు విడుదల చేసే రసాయనాలను అవి గుర్తించగలవు. ఈ రసాయన దృష్టి వాటికి సరైన వాతావరణాన్ని కనుగొనడానికి మరియు హానికరమైన వాటిని నివారించడానికి సహాయపడుతుంది. ఇది వాటి మనుగడ మరియు సంకర్షణకు కీలకమైనది. కొన్ని బ్యాక్టీరియా స్పర్శకు ప్రతిస్పందించే ప్రత్యేక నిర్మాణాలు లేదా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఉపరితలాలు లేదా ఇతర కణాలతో సంబంధాన్ని గుర్తించడం వాటి ప్రవర్తనను మారుస్తుంది. ఉదాహరణకు, బయోఫిల్మ్లను ఏర్పరుచుకునే బ్యాక్టీరియా ఉపరితలాన్ని తాకినప్పుడు వేర్వేరు జన్యువులను వ్యక్తీకరించడం ప్రారంభిస్తాయి. ఈ స్పర్శజ్ఞానం వాటికి సమూహాలుగా ఏర్పడటానికి మరియు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఇది వాటి మనుగడ మరియు వ్యాప్తికి ముఖ్యమైనది. కొన్ని సూక్ష్మజీవులు ఉష్ణోగ్రత మార్పులను గుర్తించగల ప్రత్యేక థర్మోసెన్సార్లను కలిగి ఉంటాయి. పరిసర ఉష్ణోగ్రతలో మార్పులను గుర్తించడం వాటి జీవక్రియ మరియు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. సరైన ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలకు కదలడానికి లేదా వాటి జీవక్రియను సర్దుబాటు చేయడానికి ఇది వాటికి సహాయపడుతుంది. ఈ ఉష్ణోగ్రత దృష్టి వాటి మనుగడకు మరియు వృద్ధికి కీలకం. కొన్ని సూక్ష్మజీవులు విద్యుత్ క్షేత్రాలకు ప్రతిస్పందించగలవు. పర్యావరణంలోని సహజ లేదా కృత్రిమ విద్యుత్ క్షేత్రాలను గుర్తించడం వాటి కదలిక మరియు ఇతర ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, కొన్ని బ్యాక్టీరియా భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా తమను తాము అమర్చుకోగలవు. ఈ విద్యుజ్ఞానం వాటికి నిర్దిష్ట దిశల్లో కదలడానికి లేదా నిర్దిష్ట ప్రదేశాలను కనుగొనడానికి సహాయపడుతుంది. కొన్ని సూక్ష్మజీవులు ఇతర సూక్ష్మజీవులు విడుదల చేసే సిగ్నలింగ్ అణువులను గుర్తించగలవు. క్వోరం సెన్సింగ్. ఈ సామాజిక దృష్టి వాటికి తమ చుట్టూ ఉన్న ఇతర సూక్ష్మజీవుల సాంద్రతను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. తగిన సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని నిర్దిష్ట ప్రవర్తనలను, ఉదాహరణకు
విషాన్ని విడుదల చేయడం, సమన్వయం చేయడానికి ఇది వాటిని అనుమతిస్తుంది. ఈ సమన్వయ ప్రవర్తన వాటి మనుగడ మరియు ప్రభావానికి చాలా ముఖ్యం. సూక్ష్మజీవులు తమ పరిసరాలను గ్రహించడానికి వివిధ రకాల సంక్లిష్టమైన సెన్సరీ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇవి నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ చిన్న జీవుల యొక్క పూర్తి సెన్సరీ సామర్థ్యాలను అర్థం చేసుకుంటున్నారు. కొత్త పరిశోధనలు అవి ఊహించిన దానికంటే ఎక్కువ సంక్లిష్టమైన మార్గాల్లో తమ పరిసరాలతో సంకర్షిస్తాయని వెల్లడిస్తున్నాయి. ఈ గ్రహణ సామర్థ్యాలను అర్థం చేసుకోవడం వ్యాధులను నియంత్రించడానికి మరియు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి కీలకం. కాబట్టి సూక్ష్మజీవులకు మనకు తెలిసిన కళ్ళు లేనప్పటికీ అవి తమ పరిసరాలను గ్రహించడానికి మరియు ప్రతిస్పందించడానికి అనేక అద్భుతమైన మార్గాలను కలిగి ఉంటాయి. ఈ గ్రహణ సామర్థ్యాలు వాటి మనుగడ మరియు పర్యావరణంతో సంకర్షణకు చాలా ముఖ్యమైనవి. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.